నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. అలా అయితే ఇలా, ఇలా అయితే అలా, ఎలా వెళ్ళినా జయం మనదే అంటూ కాకి లెక్కలేసుకుని హ్యాట్రిక్ మిస్ చేసుకున్నారట అమాజీ ఎంపీ. 2 సార్లు గెలిపించిన పార్టీని కాదని కండువా మార్చేయడంతో కసిగా రగిలిపోయిన పాత పార్టీ కేడర్ ఆయన కొత్తగా చేరిన పార్టీ నేతలతో కలిసి మరీ ఓడించేశారట. ఎవర జంపింగ్ జపాంగ్, లెట్స్ వాచ్. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు ఊహించని ఓటమి ఎదురైందంటున్నారు. 2014-2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిగా 2 సార్లు విజయం సాధించారాయన. ఈసారి కూడా ఆయనకే టికెట్ అంటూ ముందే సంకేతాలిచ్చారు కేసీఆర్. కానీ చివరి నిమిషంలో పాటిల్ కారు దిగి కాషాయ జెండా పట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, దేశంలో మోడీ హవా లాంటి లెక్కలేసుకున్న పాటిల్ కారు కంటే కాషాయమే బెటర్ అని ఎన్నికలకు ముందు నమ్మారు. అసలు కండువా మార్చకుండానే టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వెంటనే కారు దిగేశారు. ఇక్కడే తేడా కొట్టిందంటున్నారు స్థానికులు. పారాచూట్ లీడర్ పాటిల్ ను జహీరాబాద్ బీజేపీ క్యాడర్ ఓన్ చేసుకోలేకపోయిందని, అప్పటిదాకా ఉన్న బీజేపీ టికెట్ ఆశావహులు సీనియర్స్ రివర్స్ అవ్వడంతో మొత్తానికే తేడా కొట్టిందని అంటున్నారు. అటు 10 ఏళ్లు ఎంపీగా పదవిని అనుభవించి ఉన్నట్టుండి పార్టీ మార్చడాన్ని గులాబీ క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోయిందట. ఇలా ఇటు గులాబీ క్యాడర్, అటు కాషాయ క్యాడర్ ఒకే మాటగా ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం గెలవద్దని డిసైడ్ అయ్యి కసిగా ఓడించారని అంటున్నారు. పక్కాగా గెలిచే నియోజకవర్గాల్లో జహీరాబాద్ 1 అంటూ లెక్కలేసుకున్నా ఊహించని ఫలితంతో బీజేపీ అగ్రనేతలు సైతం కంగు తిన్నారట. లెక్కలు తారుమారై చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం తేడా కొట్టడంతో ఎందుకిలా నా కర్మ అంటూ సోలోగా సాడ్ సాంగ్లు సింగుతున్నారట పాటిల్. వాస్తవానికి జహీరాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీకి పెద్దగా బలం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 1,38,000 ఓట్లు వస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కు కలిపి 1,72,766 ఓట్లను మాత్రమే వచ్చాయి. ఎంపీగా గెలవాలంటే 5 లక్షలకు పైగా ఓట్లు రావాల్సి ఉంది. జహీరాబాద్ లో బీజేపీ తరఫున ఆ స్థాయిలో ఓట్లు సాధించడం సవాలే. కానీ మోడీ మేనియా గెలిపిస్తుందని సాహసం చేశారట పాటిల్. 2 సార్లు గెలిపించిన గులాబీ పార్టీని కాదని కాషాయ పార్టీలో చేరి సర్వశక్తులు ఒడ్డిన కింది స్థాయిలో కలిసిరాక 2 పార్టీల క్యాడరు ఒక్కటై ఆయన్ని ఇంటికి పంపారన్నది ఓ పరిశీలన. పాటిల్ సొంత నియోజకవర్గం జుక్కల్లోనూ 2వ స్థానానికే పరిమితమయ్యారు. సొంతూరు సిర్పూర్లోనూ పాటిల్ కంటే కాంగ్రెస్ అభ్యర్థి షట్కార్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. బాన్స్వాడ, జుక్కల్, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ సెగ్మెంట్లలోనూ బీజేపీ అభ్యర్థికి చుక్కెదురైంది. కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో మాత్రం స్వల్ప ఊరట లభించింది. ఫలితంగా బీబీ పాటిల్ 46,188 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న పాటిల్ ఆశలపై గులాబీ క్యాడర్ నీళ్లు చల్లి హస్తానికి చెయ్యి అందించడం ద్వారా మాజీ ఎంపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. హ్యాట్రిక్ విజయం మిస్ చేసుకున్న పాటిల్ కు కాషాయ పార్టీలో ఏ మేరకు గుర్తింపు లభిస్తుందోనని ఇప్పుడు మరో కొత్త చర్చ మొదలైంది.